జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి ఒక శుభవార్త అయితే తీసుకొచ్చిన పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ రెబల్స్ అయితే స్వాధీనం చేసుకుంటున్నారు న్యూస్ చూడండి ఇంకా అదిరిపోతుంది ఓకేనా పాకిస్తాన్లో ఇప్పుడు 3 యుద్ధాలు జరుగుతున్నాయి ఒకటి వచ్చేసి తెహ్రీకే తాలిబాన్లు వీళ్ళు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో యుద్ధం అయితే చేస్తున్నారు రెండోది వచ్చేసి బెలూచి రెబల్స్ వీళ్ళు బెలూచిస్తాన్లో యుద్ధం చేస్తున్నారు మూడోది సింధు ఇప్పుడిప్పుడే ఈ సింధు రాష్ట్రంలో కూడా అల్లర్లు అయితే మొదలైనాయి ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఒక పట్టణాన్ని ఈ బెలూచిస్తాన్ రెబల్స్ స్వాధీనం చేసుకున్నారయ్యా మొత్తానికా సరే ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ సైన్యం మొత్తం కూడా ఒక 6 లక్షల మంది ఉంటారంట వీళ్ళలో 2 లక్షల మంది సైనికులు పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో భద్రతనైతే పర్యవేక్షిస్తున్నారు పాకిస్తాన్లోని ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ఇండస్ట్రీలను పారిశ్రామిక జోన్లను ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కు భద్రత అయితే కల్పిస్తారు ఒక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కే 50,000 మంది సైనికులు రక్షణగా ఉంటున్నారట ఇక అవి కాక పాకిస్తాన్లోని జాతీయ రహదారులకు సైనికాధికారుల నివాసాలకు ఆర్మీ బేస్లకు మిలిటరీ బేస్లకు అదేవిధంగా మిలిటరీ గోడౌన్లకు గ్రీన్ జోన్లకు విదేశీ రాయబార కార్యాలయాలకు విదేశీ అధికారుల కుటుంబాలకు రక్షణ అయితే కల్పిస్తూ ఉంటారు అంటే మొత్తం 6 లక్షల మంది సైన్యంలో 2 లక్షలు పోతే ఇక మిగిలిన వాళ్ళు ఎంతమంది 4 లక్షల మంది ఈ 4 లక్షల మందిలో ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళు 1.5 లక్షల వరకు ఉంటారు ఓకేనా ఈ 4 లక్షల మందిలో 1.5 లక్షల మందిని తీసేస్తే ఇక మిగిలింది వచ్చేసి 2.5 లక్షల మంది సైనికులు ఈ 2.5 లక్షల మంది సైనికుల్లో ఎక్కువ శాతం మంది పాకిస్తాన్ సైనికులు ఈ బెలూచిస్తాను ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాలలో విధులైతే నిర్వహిస్తూ ఉంటారు అయితే పెహల్గాంలో తీవ్రవాద దాడి తర్వాత మన భారతదేశం ఈ పాకిస్తాన్ పైన మిలిటరీ ఆపరేషన్లు చేయడానికి సిద్ధంగా ఉండాలి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ను స్వాధీనం చేసుకునే దిశగా భారత్ అయితే అడుగులు వేస్తుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీరు ఈ బెలూచిస్తాను అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి పాకిస్తాన్ సైనికులను భారతదేశ సరిహద్దుల వద్దకు తరలిస్తాడనమాట గత 5 రోజుల నుంచి ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది సరిగ్గా ఇదే అవకాశం కోసం అటు తెహ్రీకే తాలిబాన్లు ఇటు బెలూచి రెబల్స్ బాగా ఎదురు చూస్తున్నారు ఆ సమయం రానే వచ్చింది ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రస్తుతం తెహ్రీకే తాలిబాన్లు చెలరేగిపోతున్నారు మామూలు కాదులే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మిగిలి ఉన్నటువంటి సైనికులపైన అదేవిధంగా ఆర్మీ పోస్టులపైన ఈ తెహ్రీకే తాలిబాన్లు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే యుద్ధమే చేస్తున్నారు ఈ యుద్ధంలో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు అలాగే మిగిలిన సైనికులు పారిపోతా ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఎంతమంది పాకిస్తాన్ సైనికులు అక్కడ మరణించారో మనకు స్పష్టమైన సమాచారం అనేది లేదు కానీ జరుగుతుంది మాత్రం కన్ఫామ్ ఓకేనా ఇక బెలూచిస్తాన్ విషయానికి వస్తే బెలూచిస్తాన్ రెబల్స్ ఈసారి రెచ్చిపోయినారు ఈ బెలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైనికులు వెళ్ళిపోగానే మిగిలి ఉన్నటువంటి కొంతమంది సైనికులపైన ఈ బెలూచిస్తాన్ రెబల్స్ కోవర్ట్ ఆపరేషన్ చేపట్టినారు బెలూచిస్తాన్లో కలాత్ అనే జిల్లా ఒకటి ఉండదన్నమాట ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి జిల్లా ఇది దీంతో ఈ జిల్లాలోని మాంగోచేర్ పట్టణాన్ని ఈ బెలూచి రెబల్స్ రాత్రే స్వాధీనం చేసేసుకున్నారు ఈ మాంగోచేర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఈ మాంగోచేర్ పట్టణంలో ఉన్నటువంటి సైనికులను ప్రభుత్వ అధికారులను నిర్బంధించేశారు ఈ బెలూచిస్తాన్ రెబల్స్ అలాగే ఈ మాంగోచేర్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆర్మీ పోస్టులను తగలబెట్టేశారంట బా ఇది కదా మనకు కావాల్సిందే ఇకపోతే ఆ తర్వాత ఈ మాంగోచేర్ పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు అయితే అంతటితో ఊరుకొని ఈ బెలూచి రెబల్స్ క్వెట్టా నుంచి కరాచీకి వెళ్ళేటటువంటి అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించేశారు ఇక ఆ జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధించి తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నారు ఇక భారత్ కనుక దాడులు మొదలు పెడితే బెలూచిస్తాన్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసేసుకుని బెలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉండాలి అది విషయం చూడండి ఈ దెబ్బతో మామూలు కాదు పాకిస్తాన్ ముక్కలు అయిపోవాలి ఇది మాత్రం కన్ఫామ్ జరుగుతుంది జరిగి తీరుతుంది అంతే ఏమంటారా మీ అభిప్రాయం ఏందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మిత్రులారా అలాగే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నచ్చుతుంది మనకు నచ్చకపోతే ఎట్టా ఇంక మనకు నచ్చలేదంటే ఏదో లోపం ఉన్నట్టే ఇంకా
ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.